సంక్రాంతి పండుగ ముసుగులో జనసేన కార్యకర్తలు అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. పెనమలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ కంకిపాడు వద్ద కోడి పందాల బరి ఏర్పాటు చేశారు. అలాగే జనసేన కార్యకర్తలు స్థానికంగా సర్వీస్ రోడ్డుపై టోల్ గేట్ పెట్టి బైక్కు 50 రూపాయలు, కారుకు 100 రూపాయలు వసూలు చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ తన కార్ను రోడ్డు పక్కన పార్క్ చేయడంతో టోల్ కట్టలేదని ఆమె కార్ టైర్లలో గాలి తీసేశారు. దీనిపై ఆమె ప్రశ్నించడంతో నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంపద సృష్టించడం అంటే ఇదేనా అని కూటమి నేతలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి పండుగ ముసుగులో జనసేన కార్యకర్తలు అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. పెన్నమలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ కంకిపాడు వద్ద కోడి పందాల బరి ఏర్పాటు చేశారు. అలాగే జనసేన కార్యకర్తలు స్థానికంగా సర్వీస్ రోడ్డుపై టోల్ గేట్ పెట్టి బైక్కు 50 రూపాయలు, కారుకు 100 రూపాయలు వసూలు చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ తన కార్ని రోడ్డు పక్కన పార్క్ చేయడంతో టోల్ కట్టలేదని ఆమె కార్ టైర్లలో గాలి తీసేశారు. దీనిపై ఆమె ప్రశ్నించడంతో నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సంపద సృష్టించడం అంటే ఇదేనా అని కూటమి నేతలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, టోల్ గేట్ సర్వీస్ రోడ్డు పైన పెట్టడం, దానికి తోడు ఇలాంటి ఒక దోపిడీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు టోల్ గేట్ పెట్టడానికి? అసలు వీళ్ళకి ఏం హక్కు ఉంది? ఏమంటున్నారు అక్కడ స్థానికులు కానీ, లేకపోతే ఈ పోటీలు చూడడానికి వచ్చిన వాళ్ళు కానీ? సంక్రాంతి పండుగ వేళ కూటమి నేతలు నేతలు అన్ని రకాలుగా ప్రజలను దోచుకున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మాట్లాడే వీడియో చూస్తే కనుక కృష్ణా జిల్లా పెనమలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోడి పందాల శిబిరం ఏర్పాటు చేశారు. అయితే శిబిరం దగ్గరికి కోడి పందాలు చూసేందుకు కాబట్టి కోడి పందాలు పాల్గొనేందుకు ఇతర క్రీడా క్రీడల్లో పాల్గొనేందుకు ఇచ్చారని తర్వాత ఎవరైనా సరే టోల్ ఫీజు కట్టి లోపలికి వాహనాలు పార్కింగ్ చేసి వెళ్లాలనేది మరొక నిబంధన పెట్టారు. జాతీయ రహదారి కానుకున్న సర్వీస్ రోడ్డు అంటే జాతీయ రహదారి కింద వస్తుంది. దాన్ని కూడా కబ్జా చేసి టోల్ గేట్ గా మార్చుతున్నారు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు. అయితే ఈ సందర్భంలో ఒక మహిళ పరిసర ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లో కారు పెంచుకోవాలి చేసే కోడిపందాలకి పరిశీలించేందుకు వెళ్లారు. అది వచ్చి చూసేసరికి ఆ వాహనానికి సంబంధించి టైర్లలోని గ్యాల్ని కూడా జనసేన పార్టీ నాయకులు చూసేశారు. ఇదేమని ఆమె ప్రశ్నించడంతో ఆమె పట్ల వారు దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కూడా మనకు ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతుంది. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మా ఈ రోడ్డు మేము టోల్ గేట్ గా పెట్టుకున్నాం, ఖచ్చితంగా 100 రూపాయలు మీరు కట్టాల్సిందంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి. దీనిలో ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి మనకు తెలుస్తాం. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ తరహాలో అన్ని రకాలుగా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా సామాన్యులను దోపిడీ చేశారని చెప్పుకోవచ్చు. ఆఖరికి జాతీయ రహదారులనే ఈ తరహాలో తమ టోల్ గేట్ చేసి తమ జేబులో నిలిచిన పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.